ఒట్టి కంచం పెట్టి వెళ్ళాడు. బా ఎంతసేపు అసలు హెడ్ ఏంటది డల్గా మొహం అలా అని పెట్టుకుని కూర్చున్నావేంటి? అలా అందరం బయటకు వచ్చినప్పుడు అలా మూడీగా ఉంటుంది కౌశిక్. వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ ఫాట్. ఏం లేదు డాడీ, ఇట్స్ నథింగ్. రే బయటకు వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటాం నేర్చుకో. ఎంతసేపు అలా మొహం పెట్టుకుని కూర్చోద్దు నా దగ్గర. మీ మొహం కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుందా నవ్వుతూ? నా మొహం ఎప్పుడు ఇలా ఉంటుంది, స్మైలింగ్ ఫేస్, బ్యూటిఫుల్. నాన్నది ఎప్పుడూ అలా ఉండదన్నా. ఇప్పుడు బిల్ వస్తుంది చూడు, అప్పుడు మొహం మార్చుకుని కూర్చుంటాడు. బయటికి వచ్చి మమ్మల్ని తిట్టింది మీరు, మళ్ళీ ఫేస్ అలా పెట్టుకున్నామంటే మీరు మా మూడు చెడగొట్టారు, మేము మీ మూడు చెడగొడతాం, అంతే, తేడానే లేదు. మీరు సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండడానికి, మీరు నవ్వుతున్నప్పుడు నవ్వుతూ ఉండడానికి. యూఆర్ నాట్ రోబోస్ నాన్న. ఓహో, ఇట్స్ ప్యూర్లీ రివెంజ్ ఫ్యామిలీ డ్రామా. గాడ్ ఇస్ ప్రిటీ స్ట్రాంగెస్ట్. తొందర రావే. ఎక్కడికి బయలుదేరారు? యూత్ డే డాడీ, మీకు సంబంధించింది కాదు కాబట్టి వీఆర్ జస్ట్ గోయింగ్. యూత్ డేనా అంటే? యూత్ డే అంటే ఒక ఈవెంట్ నాన్న, వెరీ బిగ్ ఈవెంట్. అంటే మీరు ఆ ఈవెంట్కి వెళ్ళి ఫోటోలు దిగి అని ఫోటోలు పెడుతుంటే పిచ్చోళ్ళ ఇంట్లో కూర్చొని చూస్తూ ఉండాలా? కాళ్ళు ఎరగొడతా. గో అండ్ స్టడీ. నాన్న ప్లీజ్ రా. గో అండ్ స్టడీ విన్సరేస్. నాన్న ప్లీజ్ రానా. हेलो, हाँ सुषमा जी, सब ठीक है, बस बाल नहीं है. हैप्पी इंटरनेशनल यूथ डे. मैं गेस्ट बिल्कुल अच्छी बात कहती है. बोली से सूरत आंखों में मस्ती, तू चेह की माता ही नहीं दिल में हुस्पटा. నాన్న మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీలాగా ఈవెంట్కి గుంపులో గురినాదనలాగా వెళ్ళను నేను. 1000లో ఒక్కళ్ళగా వెళ్తాను. నేను గెస్ట్ తెలుసా? యూత్ డేకి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళారంటే యూత్ డే అనరు. బూతుడే అవుతుంది నాన్న. కరెక్ట్, అసలు నేను చెప్పాలనుకున్నావు చెప్పావు. థ్యాంక్ యూ. మీకు కుళ్ళురా, ఒక్క నిమిషం ఆగండి. तुम जाके पढ़ लो. मैं यूथ को संदेश दे के आता हूँ. नो. बाय बाय बाय.